ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే పని రాక్షసుడు. రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూ ఉదయం మళ్ళీ 5 గంటలకే లేచి తన అధికార కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఎప్పుడు ఎవరిని సమీక్షకు పిలుస్తారో ఎవ్వరికీ తెలీదు. అందుకే పోలవరం, అమరావతి పనులు వేగం పుంజుకున్నాయని చెప్పాల్సి వస్తోంది. పాలనలో చంద్రబాబు యాక్టివ్ రోల్ ఇప్పుడు ఇతరులకు ఇబ్బందిగా మారబోతోంది. ప్రతి ఒక్కరూ తనతో సమానంగా పనిచేయాలని ఏపీ సీఎం ఆకాంక్షిస్తున్నారు. ఉదాసీనంగా ఉన్నవారిని ఉపేక్షించేది లేదని తేల్చేసి చాలా రోజులైంది. ఒకరిద్దరు మంత్రులను నేరుగా పిలిచి మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడు మరో విధంగా ప్రత్యేక కార్యాచరణకు దిగుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ మంత్రులకు పక్కా నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసే ఈ నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన అటెండెన్స్ను ఆయన మంత్రులకు కూడా వర్తింపజేయబోతున్నారు. జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రత్యేక యాప్ ద్వారా అటెండెన్స్ వేయనున్నారు. ప్రతి ఒక్కరూ ఫోన్లో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక యాప్ను ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలించారు. దీనిని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు ఎక్కడ ఉన్నా వారు తమ ఫోన్లలో అటెండెన్స్ వేయాల్సుంటుంది. అంటే వారు నిరంతరం పనిలో ఉంటున్నారా, లేక సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారా అనే విషయంపై చంద్రబాబుకు క్షణక్షణం తెలియబోతోంది. పైగా దానికి డైలీ ఒక డెడ్ లైన్ కూడా ఉంటుంది. ఉదయం 11 గంటలలోపు మంత్రులు ఆ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాల్సిన అనివార్యత జనవరి 1 నుంచి అమలవుతుంది. ఎక్కడ విడిది చేసినా ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా వాళ్ళు యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి. దాంతో వాళ్ళు ఎక్కడ ఏ పని మీద ఉన్నారో కూడా ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయానికి తెలిసిపోతుంది. సీఎం డాష్బోర్డుకు చేరే సమాచారంతో మంత్రుల పనితీరును అంచనా వేస్తారు. ఏ మంత్రి చురుగ్గా ఉన్నారు, ఎవరు ఉదాసీనంగా ఉన్నారో కూడా తెలుస్తుంది. దాంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో తేల్చుకునే వీలు కలుగుతుంది. 2019కి ముందు కూడా ఇలాంటి ప్రయత్నం చేసినా అది విఫలమై ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు పక్కా ప్లానింగ్తో సీఎం కార్యాలయం యాప్ను రూపొందిస్తోంది. జనవరి 1 నుంచి ముందుగానే మంత్రుల షెడ్యూల్ విడుదల చేసి దాని ఆధారంగా అటెండెన్స్ను బేరీజు వేస్తారు. సెలవు రోజులు, పండుగల్లో మాత్రం హాజరు వేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా పనిచేయని మంత్రులకు ముచ్చెమటలు పట్టడం ఖాయమని తేలిపోయింది. ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా, తన శాఖపై సరైన అవగాహన పెంచుకోకపోయినా చంద్రబాబు ఎంట్రీ ఇస్తారు. వారిని ఎలా దారికి తీసుకురావాలో ఆయనకు బాగానే తెలుసు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.